హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం పాటల ద్వారా హిందీ నేర్చుకోబోతున్నాం. ఇప్పటికే మనం ఈ సిరీస్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏవి చూడనట్టయితే 9603339977 పైన ఒక నెంబర్ కనిపిస్తుంది. ఈ నెంబర్కి వాట్సాప్లో ప్లేలిస్ట్ PLAY లిస్ట్ ప్లేలిస్ట్ అని వాట్సాప్ చేసినట్టయితే మేము మీకు ఆ ప్లేలిస్ట్ అంతా కూడా పంపించడం జరుగుతుంది. ఓకే, సో మీరు ఏ వీడియోస్ని మిస్ అవ్వకుండా అన్ని చూస్తూ చాలా చక్కగా తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవచ్చు. ఈరోజు మనం తీసుకునే ఈ పాట ఏంటి అంటే, ఏదో ఒక హిందీ మూవీలో హిందీ సాంగ్ కాదు, తెలుగు మూవీలో హిందీ సాంగ్. తెలుగు మూవీలో హిందీ సాంగ్ ఏంటి అంటే, కంప్లీట్ ఫుల్ లెంత్ హిందీ సాంగ్ని తెలుగు మూవీలో పెట్టడం జరిగింది. అదొక పెద్ద సంచలనం. ఎవరికి అర్థం కాలేదు. ఒక్క ముక్క కూడా హిందీ తెలియని వాళ్ళు కూడా ఆ పాట చూసి డ్యాన్స్లు వేశారు. ఓకే, యూత్ అయితే అదొక పెద్ద క్రేజ్. ఆ సాంగ్ ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటికీ ఎక్కడైనా ప్లే అయిందంటే యూత్ అంతా ఎంజాయ్ చేస్తారు. 2001లో రిలీజ్ అయిన ఖుషీ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్, పవర్ స్టార్ ఇంట్రడక్షన్ సాంగ్ అది. సో ఈ పాట ఒక 10 మోటివేషనల్ స్పీచెస్తో సమానం అనమాట. అంత డెప్త్ ఉంటుంది ఆ సాంగ్లో. మరి చూద్దామా ఈ సాంగ్ ఏంటి అంటే, ఏ మేరా జహా, ఏ మేరా జహా, ఏ మేరా ఘర్ మేరా ఆషియా, ఏ మేరీ దునియా, తెరా కామ్ క్యా ఏ యహా. ఏ మేరా జహా, ఏ అంటే ఇది. ఓకే, మేరా అంటే నా యొక్క, జహా ఏ మేరా జహా, జహా అంటే ప్రపంచం. ఏ మేరా జహా అంటే ఇది నా ప్రపంచం, ఇది నా స్థలం అని అర్థం అనమాట. ఏ మేరా ఘర్, ఏ ఇది. మేరా ఘర్, మేరా అంటే నా యొక్క, ఘర్ ఇల్లు. ఏ మేరా ఘర్, మేరా ఆషియా, ఆషియా అంటే నా యొక్క ఆశ్రయము. ఓకే, లేదా నా యొక్క గూడు. ఇది నా ప్రపంచం, ఇది నా ఇల్లు, ఇది నా గూడు, నా ఆశ్రయం అనే అర్థంలో ఈ 2 లైన్స్ ఉంటాయన్నమాట. ఏ మేరీ దునియా, ఇది నా ప్రపంచం. ఏ మేరీ దునియా, దునియా అంటే ప్రపంచం. ఏ మేరీ దునియా, తెరా కామ్ క్యా ఏ యహా, నీ పని ఏంటి ఇక్కడ, నీకు పని ఏంటి ఇక్కడ. తెరా కామ్ అంటే నీ పని. ఓకే, క్యా యహా, తెరా కామ్ క్యా ఏ యహా, తెరా కామ్ క్యా ఏ యహా, నీ పని ఏంటి ఇక్కడ అని అడుగుతున్నాం. ఏ మేరా జహా, ए मेरा घर मेरा आशिया, ए मेरी दुनिया, तेरा काम क्या ये यहाँ. चीर के अंधेरे सूरज खोले आया, कांटों की राहें मिले, कलिया बिछा दे वहाँ. చూడండి, చాలా మంచి లైన్స్ ఇవి. చీరికే అంధేరే, చీరికే అంధేరే. చీర్న అంటే అర్థం ఏంటంటే చింపడం అన్నమాట, చించేయడం. చీర్న అంటే ఏంటి, చించడం. ఓకే, అంధేరే అంటే చీకట్లు, అంధేరా అంటే చీకటి, అంధేరే అంటే చీకట్లు. చీర్కే అంధేరే అంటే చీకట్లను చీల్చి, చీకట్లను చీల్చి. సూరజ్ కోలే ఆయహ, సూరజ్, సూరజ్ అంటే సూర్యుడు, సూరజ్ కో సూర్యుడిని. లే ఆయహ, లే ఆనా అంటే తీసుకురావడం. లే ఆయహ తీసుకుని రా ఇక్కడికి, చీకట్లను చీల్చి సూర్యుని తీసుకురా ఇక్కడికి. కాటోకి రాహే మిలే, ఒకవేళ నీకు ముళ్ళదారులు దొరికితే, కాంటం, కాంటా అంటే ముళ్ళు అనమాట, కాంటా ముళ్ళు. కాంటోకే రాహే మిలే అంటే ఆ ముళ్ళ దారి నీకు దొరికితే. కలియా బిచాదే వహ, అక్కడ కలియా అంటే పూలు అనమాట, పూలు మొగ్గలు అనే అర్థాల్లో ఇవ్వచ్చు మనం. కలియా బిచాదే వహ అంటే అక్కడ ఆ ముళ్ళ దారి నీకు దొరికితే దానిలో పువ్వులు చల్లేసాయి, పువ్వులు పరిచేసాయి. బిచానా అంటే పరవడం. చటాయి బిచాదో అంటే చాప్ పరువు. చటాయి అంటే చాప, చాప్ పరువు అంటాం మనం, దుప్పటి పరువు. ఇలా పరవడం అనమాట, స్ప్రెడ్ చేయడం. ఫైలానా లేదా బిచానా అంటాం. కలియా బిచాదే వహ అంటే నువ్వు పూలు చల్లేసి ఆ దారిలో. నీకు కష్టమైన దారి దొరికినప్పుడు దానిపైన నువ్వు పువ్వులు చల్లేసి ఆ పువ్వుల మీద నడువు. ఓకే, అంటే నీ కష్టంతో ఆ ముళ్ళదారిని ఒక మంచి మార్గంగా చేసుకునే మంచి లైన్ అనమాట ఇది. చల్త్ మస్తీ మే చల్ 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 జాయేగి మంజిల్ కహా, చల్త్ మస్తీ మే చల్ 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 జాయేగి మంజిల్ కహా. చల్త్ మస్తీ మే చల్, చల్ అంటే నడువు, చల్న అంటే నడవడం. చల్ నడువు, తూ నువ్వు, చల్తు మస్తీ మే ఆనందంగా, చల్ 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 నడువు. ఓకే, జాయేగి ఎక్కడికి పోతుంది, జాయేగి మంజిల్ కహా మన లక్ష్యం ఎక్కడికి పోతుంది. నువ్వు చాలా ఆనందంగా నడువు, నీ లక్ష్యం ఎక్కడికి పోతుంది, ఎక్కడికి పోదు. ఓకే, మంజిల్ అంటే లక్ష్యం, మంజిల్ కహా నీ లక్ష్యం ఎక్కడ పోతుంది. చల్త్ మస్తీ మే చల్ 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 జాయేగి మంజిల్ కహా, కల్ ఆనే వాలోంకు దే తెరి కదమోం కే నిషాన్. కల్ అంటే రేపు, ఆనే వాలోం అంటే వచ్చేవాళ్ళు,
ఆనేవాలే అంటే వచ్చేవాడు, ఆనేవాలా అంటే వచ్చేవాడు, జానేవాలా అంటే వెళ్ళేవాడు, ఆనేవాలా, జానేవాలా, ఖానేవాలే తినేవాళ్ళు. ఇలాగా మనం ఏదైనా కూడా వాలా, వాలే, వాలి అంటే ఆ పని చేసేవాళ్ళు అని అర్థం అనమాట. రేపు వచ్చేవాళ్ళు, ఎవరైతే రేపు వస్తున్నారో, కల్ ఆనే వాళ్ళు దే, ఎవరైతే రేపు వస్తున్నారో వాళ్ళకి ఇవ్వు. తేరీ కదమోంకే నిషాన్, తేరీ కదమో, తేరీ అంటే నీ యొక్క, కదం అంటే పాదం, అడుగు, కదమోంకే నిషాన్ అంటే గుర్తు, నీ అడుగు జాడల్ని నీకు రేపు రాబోయే వాళ్ళకి వదులు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు బ్రతికే బ్రతికి ఎలా ఉండాలి అంటే నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ నీ అడుగు జాడల్లో నడిచేలాగా ఉండాలి అని చాలా మంచి మోటివేషన్ ఇచ్చే లైన్ ఇది. కల్ ఆనే వాళ్ళే తెరి కదమోంకే నిషాన్. అర్థమైందా? వచ్చే వాళ్ళకి, రేపు రాబోయే వాళ్ళకి ఇవ్వు నీ అడుగు జాడల్ని. సో ఇలా చెప్పొచ్చు అనమాట. ఇప్పటివరకు మనం చూసిన ఈ సాంగ్ ఒకసారి చూద్దాం. ఏ మేరా జహా, ए मेरा घर मेरा आशिया, ए मेरी दुनिया, तेरा काम क्या ये यहाँ, चीर के अंधेरे सूरज को ले आया, कांटों की राहें मिले कलिया बिछा दे वहाँ, चलत मस्ती में चल 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 जाएगी मंजिल कहाँ, कल आने वालों को दे तेरी कदमों के निशान. దీని తర్వాత చాలా మంచి లైన్స్ ఉంటాయి చూడండి ఇక్కడ. इतिहास की शुरुआत आग से हुई, आग शक्ति है, आग जिंदगी है, हम सब में ये चिंगारी है जो कोई बुझा नहीं सकता, जो बुराई पास आएगी जल जाएगी, जो पाप करीब आएगा जल जाएगा. इतिहास की शुरुआत आग से हुई. इतिहास అంటే చరిత్ర, शुरुआत అంటే ప్రారంభం, ఆగ్ సే హుయి, ఆగ్ అంటే నిప్పు, అగ్గి, ఓకే, అగ్ని లేదా నిప్పు, ఓకే. ఆగ్ సే హుయి అంటే నిప్పు కనిపెట్టడంతో మన చరిత్ర మొదలైంది. ఎప్పుడైతే మనిషి నిప్పు అనేదాన్ని కనిపెట్టాడో అప్పుడు పూర్తిగా జీవన విధానం మారిపోయింది, మనిషి యొక్క జీవన విధానం మారిపోయింది. ఓకే, సో అది చెప్పే లైన్ అనమాట ఇది. ఇతిహాస్ కి షురువాత్ ఆగ్ సే హుయి, చరిత్ర యొక్క ప్రారంభం అగ్నితో, నిప్పుతో జరిగింది. ఆగ్ శక్తి హై, ఆగ్ జిందగీ హై. ఓకే, అగ్ని అనేది శక్తి, అగ్ని అనేది జీవితం. ఆగ్ శక్తి హై, ఆగ్ జిందగీ హై. హమ్ సబ్ మే ఏక్ చింగారీ హై. హమ్ సబ్ మే, హమ్ అంటే మనం, సబ్ మే అందరిలో, హమ్ సబ్ మే మనందరిలో, ఏక్ చింగారీ హై. చింగారీ అంటే నిప్పు రవ్వ అనమాట, నిప్పు రవ్వ. ఓకే, మనందరిలో కూడా ఒక నిప్పు రవ్వ ఉంది. జో కోయి బుజా నహీ సక్తా, జో ఏదైతే, కోయి ఎవరు కూడా, బుఝా నహీ సక్తా, బుఝానా అంటే ఆర్పేయడం, బుఝా నహీ సక్తా ఆర్పలేనిది. మనందరిలో ఒక నిప్పుర ఉంది, అది ఎవ్వరూ ఆర్పలేనిది. ఓకే, హమ్ సబ్ మే ఏక్ చింగారీ హై జో బుఝా నహీ సక్తా, ఏదైతే ఎవరు ఆర్పలేరో అలాంటి నిప్పురవ మనందరిలో కూడా ఉంది. జో బురాయి పాస్ ఆయేగి జల్ జాయేగి, ఏదైతే చెడు మన దగ్గరకు వస్తుందో అది మండిపోతుంది. జో పాప్ కరీబ్ ఆయేగా జల్ జాయేగా, ఏదైతే పాపం మన దగ్గరకు వస్తుందో, కరీబ్ అంటే దగ్గర అనమాట, కరీబ్ అంటే దగ్గర. జో పాప్ కరీబ్ ఆయేగా, ఏదైతే పాపం మన దగ్గరకు వస్తుందో జల్ జాయేగా, అది వెలిగిపోతుంది, మండిపోతుంది. ఓకే, తుమ్ సబ్ షోలే హో, మీరందరూ జ్వాలలు, మషాలే హో, మీరందరూ కాగడాలు, జల్తే రహో జల్తే రహో జల్తే రహో, వెలుగుతూ ఉండండి. ఇతిహాస్ కి షురువాత్ ఆగ్ సే హుయి, ఆగ్ శక్తి హై, ఆగ్ జిందగీ హై, हम सब में ये चिंगारी है जो कोई बुझा नहीं सकता, जो बुराई पास आएगी जल जाएगी, जो पाप करीब आएगा जल जाएगा, तुम सब शोले हो मशाले हो, జల్తే రహో జల్తే రహో జల్తే రహో. ఓకే, ఇంతకన్నా మోటివేషన్ ఏముంటుందండి, అవసరం లేదు. అంటే ఇది, అంటే ఆ వైబ్స్ అనేవి తెలియకపోయినా, తెలుగు పీపుల్కి అర్థం కాకపోయినా కూడా ఆ వైబ్స్ ప్రతి ఒక్క యూత్లను కూడా నిండిపోయాయి. ఇప్పుడు మరికొన్ని లైన్స్ చెప్పుకోబోతున్నాం, మేము ఇంకా చాలా బాగుంటాయి. ఇతిహాస్ కో బదలా పహియానే, ఇతిహాస్ కో బదలా పహియానే అంటే ఇతిహాస్ కో చరిత్రని, బదలా, బదలనా అంటే మార్చడం, బదలా మార్చింది, పహియానే, పహియా అంటే చక్రం, పహియానే. ఎప్పుడైతే మన హిస్టరీలో చూసినట్టయితే ఇంత మోడర్న్ లైఫ్ని మనం లీడ్ చేయగలుగుతున్నాం అంటే దానికి కొన్ని ఇన్వెన్షన్స్ అనేవి చాలా చాలా మెయిన్ రోల్స్ ప్లే చేశాయన్నమాట. దాంట్లో ఒకటి అగ్ని. ఇతిహాస్ కే షురువాత్ ఆగ్ సే హుయి, ఇతిహాస్ కో బదలా పహియానే అంటే రెండోది ఏంటంటే చక్రం, చక్రం కనిపెట్టారు. చక్రం ఎప్పుడైతే కనిపెట్టారో ఆటోమేటిక్గా ఒక పారిశ్రామిక విప్లవం వచ్చింది. అలా చక్రం ఏం చేసిందంటే
చరిత్రను మార్చేసింది. ఇతిహాస్ కో బదలా पहियाనే, చక్రం చరిత్రను మార్చేసింది. पहिया घूमता है, दुनिया ఆగే బడ్తీ హై. చక్రం తిరుగుతుంది. ఓకే, చక్రం తిరుగుతూనే ఉంది. ప్రతి చోట మన బైక్ ఉందంటే బైక్ చక్రం ఉంటుంది, బండి ఒక చక్రం ఉంటుంది. ప్రతి ఎక్కడ మీకు ఏ ఫ్యాక్టరీకి వెళ్ళినా కూడా అక్కడ చక్రాలు పనిచేస్తూ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడైతే డిజిటల్ వాచెస్ వచ్చాయి, కానీ ఇంతకుముందు ఈ వాచెస్లో చక్రాలు తిరుగుతుండేవి. సో ఆ చక్రం అనేది కనిపెట్టడం ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్గా ఆ చక్రాలు తిరుగుతూ ఉన్నాయి, ప్రపంచం ముందుకు వెళుతూ ఉంది. इतिहास को बदला पहिया ने, पहिया घूमता है, दुनिया आगे बढ़ती है. तुम भी एक दिन इतिहास बदलना है, तुम भी एक दिन इतिहास बदलना है. तुम भी నువ్వు కూడా ఏక్ దిన్ ఒక రోజు ఇతిహాస్ బదల్నా హై అంటే చరిత్రను మార్చాలి. బదల్నా హై మార్చాలి, ఆనా హై రావాలి, జానా హై వెళ్ళాలి, ఖానా హై తినాలి. ఇలా తుమ్ భీ ఏక్ దిన్ ఇతిహాస్ బదల్నా హై, నువ్వు కూడా ఒక రోజు చరిత్రను మార్చాలి. దేశ్ కో ఆగే బడానా హై, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆగే బడ్నా అంటే ముందుకు వెళ్ళడం, ఆగే బడానా అంటే ముందుకు సాగించడం, ముందుకు వెళ్ళేలా చేయడం. ఓకే, అభివృద్ధి పరచడం అనే అర్థాల్లో మనం తీసుకోవచ్చు అనమాట. ఇతిహాస్ కో బదలా पहियाనే, पहिया घूमता है, दुनिया आगे बढ़ती है. तुम भी एक दिन इतिहास को बदलना है, నువ్వు కూడా ఒకరోజు చరిత్రను మార్చాలి. దేశ్ కో ఆగే బడానా హై, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. తుమ్ సబ్ ఆనే వాలే కల్ కి సాసే హో, తుమ్ సబ్ ఆనే వాలే కల్ కి ధడ్కన్ హో. ఓకే, ఏంటి రెండు లైన్స్ అర్థం ఏంటి? తుమ్ సబ్ మీరందరూ ఆనే వాలే కల్ కి రాబోయే రేపు, ఆనే వాలే కల్ కి అంటే రాబోయే రేపటి ఊపిరి మీరు, సాసే హో ఊపిరిలో మీరు. ఓకే, అంటే భవిష్యత్తుకి యూతే ఊపిరి అని చెప్పి, ఊపిరి పోసేది యూతే అని చెప్పడానికి మీరందరూ కూడా రాబోయే రేపటికి ఊపిరిలు మీరు. ఓకే, తుమ్ సబ్ ఆనే వాలే కల్కి ధడ్కన్ హో, రేపటి గుండె చప్పుడులు మీరు. రేపు అనే రోజుకి గుండె చప్పుడులు మీరు, అంటే ప్రాణం పోసేది మీరందరూ అని చెప్పే సందర్భంలో తుమ్ సబ్ ఆనే వాలే కల్కి ధడ్కన్ హో. తుమ్ రుక్ నహీ సక్తే, థమ్ నహీ సక్తే. తుమ్ రుక్ నహీ సక్తే, థమ్ నహీ సక్తే అంటే మీరు ఆగిపోలేరు. థమ్నా అంటే స్తంభించిపోవడం, మీరు స్తంభించిపోలేరు. తుమ్ రుక్ నహీ సక్తే, థమ్ నహీ సక్తే, మీరు ఆగిపోలేరు, స్తంభించిపోలేరు. చల్తే రహో, చల్తే రహో, చల్తే రహో, వెళ్తూనే ఉండండి. అంటే జీవితం అనేది ఏంటంటే ఎక్కడ కూడా ఒక చోట ఆగిపోకూడదు. ఎందుకంటే భవిష్యత్తు మనకి, మంచి భవిష్యత్తు మనకు కావాలి అనుకున్నట్టయితే మనం నడుస్తూనే ఉండాలి, వెళుతూనే ఉండాలి. ఒక చక్రం ఎలాగైతే నడుస్తూ మనలందరినీ ఇంత ముందుకు తీసుకొచ్చిందో, ఇంత ఆధునిక ప్రపంచంలోనికి మనల్ని తీసుకురాగలిగిందో, సో అలా ఒక చక్రంలా ఎప్పుడూ నడుస్తూనే ఉండాలి, ముందుకు పోతూనే ఉండాలి జీవితంలో అని ఒక చక్రాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పిన లైన్స్ ఇవి. మనం ముందు లైన్స్ చూసినట్టయితే అక్కడ అగ్నిలా ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. సో అలాగే చక్రంలా ఎప్పుడు నడుస్తూనే ఉండాలి అని చెప్పే ఒక మంచి సాంగ్ ఇది. చాలా 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 మంచి సాంగ్. ఓకే, ఈ లైన్స్ని మీరు చెబుతూ ఉంటే, దాంట్లో ఉండే అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటూ ఉంటే చాలా మోటివేషన్ దొరుకుతుంది. అలాగే హిందీ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి చాలా పదాలు దొరుకుతాయి దీంట్లో. చింగారి అంటే నిప్పురవ్వ అని తెలుసుకున్నాం మనం. ఆగ్ అంటే అగ్ని అని చెప్పుకున్నాం. జల్నా అంటే మండడం అని చెప్పుకున్నాం. భుజానా అంటే ఆర్పేయడం అని చెప్పుకున్నాం. ఓకే, అలాగే पहिया అంటే చక్రం అని చెప్పుకున్నాం. ఘూమ్నా అంటే తిరగడం అని చెప్పుకున్నాం. ఆగే బడ్నా అంటే ముందుకు వెళ్ళడం. ఆగే బడానా అంటే ముందుకు నడిపించడం. సో ఇలా వాట్ నాట్ ఎవ్రీథింగ్. మీరు ఈ సాంగ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూ, మీరు నోట్ చేసుకుంటూ ఆ పదాలని మీరు వెళ్ళినట్టయితే మాత్రం మీరు చాలా నేర్చుకోగలుగుతారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ సాంగ్ పాడుతూ ఉండండి, సో దట్ వింటూ ఉండండి ఆ సాంగ్ని. ఇప్పటి నుంచి మీరు వింటూ ఉంటే ఆ పదాలు అవన్నీ మీకు గుర్తు వస్తూ ఉంటాయి. సో దట్ పాటల ద్వారా హిందీ నేర్చుకోవడం అనేది చాలా చాలా మంచి ప్రాక్టీస్ అనమాట. ఈ సిరీస్ని ఇంకా మనం కంటిన్యూ చేయబోతున్నాం. సో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి చేయాల్సిందల్లా ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది. ఆ లైక్ బటన్ని క్లిక్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ ఇప్పటికే లక్షల మంది మన ఛానల్ని ఫాలో అవుతున్నారు, హిందీ నేర్చుకుంటున్నారు తెలుగు ద్వారా. సో అలా మీరు కూడా హిందీ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే మన ఛానల్లో కొన్ని వందల వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ ఇలా చక్కగా చూస్తూ మీరు చక్కగా హిందీ నేర్చుకోగలుగుతారు. సో ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఇస్తున్న కంటెంట్ అంతా కూడా చాలా ఉపయోగపడే కంటెంట్, ప్రతి ఒక్కరికి అవసరమైన కంటెంట్.
కాబట్టి ఈ ఛానల్ని క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు, ప్లస్ ప్రక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు ఆ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ ఏవి కూడా మిస్ అవ్వకుండా మీరు ఫాలో అవ్వగలుగుతారు. అలాగే మేము ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ప్రతిరోజు ఒక 1 అవర్ మేము మీతో మాట్లాడతాం, మీకు క్లాసెస్ టీచ్ చేస్తాం, మీకు డౌట్స్ వస్తే వాటి క్లియర్ చేస్తాం. ఇంకా మీకు మరొక 1 అవర్ టైం ఉన్నట్టయితే మీతో ప్రాక్టీస్ చేయిస్తాం. మీకు మరొక 1 అవర్ టైం ఉన్నట్టయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూసారు, ఈ పాటలో చాలా పదాలు నేర్చుకున్నామా, ఇలాంటి పదాలని మేము మీకు ప్రతిరోజు ఇంట్రడ్యూస్ చేస్తూ ఆల్రెడీ నేర్చుకున్న పదాలన్నింటినీ కూడా రివైజ్ చేపిస్తూ చాలా చక్కగా మీతో ప్రాక్టీస్ చేయిస్తాం అన్నమాట. సో అలా ప్రతిరోజు మీకు వీలుంటే 3 గంటలు మేము టీచ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ప్రతిరోజు 3 గంటల పాటు మా క్లాసెస్ మీరు విని ప్రాక్టీస్ చేసినట్టయితే మాత్రం ద బెస్ట్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకే, మీరు చాలా చక్కగా నేర్చుకోగలుగుతారు. 3 మంత్స్ కోర్స్ ఉంటుంది. 3 మంత్స్లో మీకు హిందీ లైఫ్లో ప్రాబ్లం కాకుండా మేము మీకు చేయగలుగుతాం. ఆల్రెడీ మన క్లాసెస్లో జాయిన్ అయిన థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పటికే నార్త్ ఇండియాలో హిందీ పీపుల్తో చక్కగా కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళు సర్వే అవ్వగలుగుతున్నారు. సో అలాంటి ఆన్లైన్ క్లాసెస్ని మిస్ అవ్వద్దు. అలాగే మనకి స్పోకెన్ హిందీ బుక్స్ ఉన్నాయి, మన ఇన్స్టిట్యూట్ నుంచి స్పోకెన్ హిందీ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ బుక్స్ ద్వారా మీకు ఒకవేళ క్లాసెస్ అటెండ్ అవ్వడం వీలవకపోతే మీరు బుక్స్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. అలాగే పెన్ డ్రైవ్స్ ఉంటాయి. మీకు క్లాసెస్ అటెండ్ అవ్వడం వీలవద్దు అనుకున్నప్పుడు మీరు ఒక పెన్ డ్రైవ్ పర్చేజ్ చేస్తే ఆ పెన్ డ్రైవ్లో మా దగ్గర ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఏవైతే క్లాసెస్లో టీచ్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ ఆ క్లాసెస్ అన్నీ కూడా పెన్ డ్రైవ్లో ఉంటాయి. మీరు ట్రావెల్ చేసేటప్పుడు చక్కగా మీ ల్యాప్టాప్స్లో మీ మొబైల్స్లో వింటూ కూడా టైం వేస్ట్ అవ్వకుండా మీరు చక్కగా హిందీ నేర్చుకోవచ్చు, ఇంటర్నెట్తో పని లేకుండా. ఓకే, సో అలా పెన్ డ్రైవ్స్, బుక్స్, ఆన్లైన్ యూట్యూబ్ వీడియోస్, ఆన్లైన్ క్లాసెస్, ఇలా మీరు హిందీ నేర్చుకోవాలనే తపన మీలో ఉండాలి. కానీ మా దగ్గర చాలా మార్గాలు, మీకు ఉపయోగపడే చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. సో ప్రతి నెల 25వ తారీఖు బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి వెంటనే అడ్మిషన్ తీసుకోండి. సీట్స్ చాలా త్వరగా ఫిల్అప్ అయిపోతాయి. ఎందుకంటే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద హిందీ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వీడియోలో మరొక ఉపయోగకరమైన కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.